ఓకే, ఈ యొక్క సభలో చేరువచ్చిన మీ అందరం కూడా క్రీస్తు ప్రేమలో మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకు ఎలీషా పాస్టర్ గారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మాట వినుటకు మీరందరూ సిద్ధంగా ఉన్నారంటే ఒకసారి చేతుల పైకి ఎత్తండి. లేదయ్యా మీరు ముగించుకుని వెళ్ళిపోండి అంటే కూడా నేను వెళ్ళిపోతాను. వద్దని వింటారా? ఓకే ఓకే, చేయలు కింద దించండి. దేవుని మాట అనేది ఎంత విలువైనదో ఈ రోజున మనం తెలుసుకోవాలి ప్రియులారా. మనము లోకంలో కొందరు మాటలు చెవులు పెట్టడం వల్ల కొన్ని ప్రయోజనాలని కోల్పోయాం మనం లోకంలో. తల్లిదండ్రుల మాట నన్ను పిల్లలు, భర్త మాటేనని భార్యలు, అలాగే పెద్దవారి మాటేనని భర్తలు, అలాగే అధికారుల మాటేనని కొంతమంది ఎంప్లాయీస్, ఇలాగా చాలా మంది ఆ రోజు చెప్పిన మాటలు వెనక కొన్ని కోల్పోయి కొంత సమయం తర్వాత, కొంతకాలం తర్వాత దాని గురించి మళ్ళా మనం బాధపడుతుంటాం. కొన్ని కోల్పోయి, కొన్ని పోగొట్టుకొని, కొన్ని ఆ మాటలు వెనక నష్టాలను కొని తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయనేది నిజం. మన జీవితాల్లో టీచర్లు స్కూల్కి రండి, వచ్చి చదువు నేర్చుకోండి అని చెప్పారు ఒకప్పుడు మనకు, మన చిన్నతనంలో, మన మేనలా. కాబట్టి ఆ బాధ ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయ్యో నేను కూడా చదువుకుంటే బాగుంది కదా అని అనిపిస్తుంది. అలాగే తల్లిదండ్రులు చెప్తారు, ఈ త్రోవను కాదు నాన్న, ఈ త్రోవను నడువు నాయన, ఈ పద్ధతి ఉండాలి, మాటలు ఇలా మాట్లాడాలి, పెద్దవాళ్ళు ఇలా గౌరవించాలి అని మన పెద్దవాళ్ళు మనకు నేర్పిస్తారు. దాన్ని పాటించండి. ఆ బాధ ఎప్పుడు అర్థమవుతుందంటే మనకు పిల్లలు కలిగి వాళ్ళు మాట వినకపోయినప్పుడు మనకు ఆ బాధ అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పాలని చూస్తుందంటే ఈ యొక్క భూమి మీద మన జీవితంలో మాట వినకపోవటం వల్ల మనిషి కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు కొని తెచ్చుకున్న మాట వాస్తవం. అలాగే ఈ భూమి మీద మాట వినకపోతేనే కొన్ని కోల్పోయాం మనం. అంటే మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన మాటల్ని ఈ భూమి మీదకి పంపించి రాయించి బైబిల్గా మన మధ్యలోకి పంపించి ఆ మాటలు మీకు చదువు లేకపోయినా చదువుకునేటువంటి సేవకుల్ని మీ మధ్యలోకి పంపించి ఆ మాటలను బయలుపరుస్తున్నారంటే ఆయన మాట వినకపోతే మనం ఏం కోల్పోతాం మనకి తెలుసా? అంటే నిత్య జీవమే పోతుంది, మనకు పరలోకమే మనకు రాకుండా పోతుంది. దేవుని మాట వినకపోతే యుగ యుగాలు అగ్ని జ్వాలల్లో మనము మరి కాల్చబడతామని బైబిల్ చెప్పబడుతుంది ప్రియులారా. ఇది యుగ యుగాలు ఉండే శిక్షా విధి. ఈ 4 రోజులు 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద మనం బ్రతకగలిగితే దేవుని కోసం యుగ యుగాలు నిత్య జీవంలో ఆనందంగా ఉండగలం. ఆయన మాటలు ఎక్కడున్నాయ్యా అంటే ఇదిగో బైబిల్లో ఉన్నాయి. ఆ మాటలు తెలుసుకున్న దాని కొరకే మనం ఇక్కడ కూడుకున్నాం అన్నది నిజం. ఒకప్పుడు పెద్దవాళ్ళ మాట వెనక, టీచర్ల మాట వెనక మనం ఏమేమి కోల్పోయామో మనం బాధపడితే, ఈ రోజున పాస్టర్లు చెప్పే మాట వినకపోతే మనకి ఏమి పోతాది అని అంటే ఏం కోల్పోతాము? ఏం పోతుంది దేవుని మాట వినకపోతే? చెప్పండి, వింటున్నారా? వింటున్నారా అసలు మాట వినే వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. చెప్పారా? అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే పరలోకం పోతుంది. మాటలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. అవి చెప్పేవాళ్ళు ఎవరు? దైవ సేవకులు మనకి చెప్తారు, ఇలాగా దేవుడు రాకొచ్చాడు, ఎలా మనం బతకాలి, ఈ త్రోవలో నడవాలి, ఈ పద్ధతిలో మనం ఉండాలి, ఈ విధంగా పరిశుద్ధతలో ఉండాలి అని మనకు బోధిస్తుంది. ఒక్క మాట చెప్తాను చూడండి, మీరు ఏదో అర్థం కానిట్టుంది, అర్థమయ్యేదానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అడవిలో ఒక కుందేలు ఉంది. ఆ కుందేలుకి ఒక చిన్న పిల్ల పుట్టింది.
పిల్ల అంటే కుందేలు పిల్ల పుట్టింది. అయితే బాగా అర్థమవుతుంది మీకు. ఆ కుందేలు పిల్ల పుట్టినప్పుడు తల్లి బిడ్డను వదిలి అడవులు ఎక్కి వెళ్ళలేక ఎటన్ని వెళితే ఏ జంతువు వచ్చి దీన్ని చంపి తింటుందని ఒక గూడి కట్టి ఆ గూడులో భద్రంగా పెట్టి, నాన్న నేను ఇంట్లో ఉంటే నువ్వు ఇంట్లో ఉంటే మనకు పోషణ ఎలాగా, నేను అలా వెళ్ళి పోషణ అంటే ఆహారం తిని మరలా నీకు పాలు ఇవ్వాలి కదా, అందుకని నేను ఆహారం తింటేనే కదా నీకు పాలు వస్తాయి, అందుకని నేను ఒక చిన్న మాట చెప్తా వింటావా అన్నదంట. కుందేలు మాట వింటానమ్మా అన్నది. ఆ తల్లి దగ్గర ఏమన్నది, చిన్నపిల్ల వింటాను అన్నది. ఓకే అని చెప్పి, నాన్న నేను బయటికి వెళ్తున్నా, ఆ మాట ఏంటంటే ఇదిగో గీత గీస్తున్నా, ఎక్కడ ఇంటి దగ్గర, ఈ గీత దాటి అవతలకు రావద్దు, నువ్వు వచ్చావా కూర మృగాలు నిన్ను కొట్టి చంపుకో తింటాయని చెప్పాయి. కుందేలు పిల్ల ఏమన్నది తల్లి చెప్పేటప్పుడు, ఓకే మమ్మీ అలాగే ఓకే నేను దాటను అని చెప్పింది. దాటనని చెప్పింది. తల్లి వెళ్ళిపోయింది, ఆహారం కొరకు వెళ్ళింది. తల్లి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇంక పిల్లకి ఏంటంటే చెప్పిన మాట విన్నదా, ఒకసారి ఊరు తిరిగితే ఎట్టుంటది, ఇప్పుడు మా అమ్మ లేనప్పుడే తిరగాలి అని చిన్నగా ఆ గీతం దాటి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసేలేక ఒక తోడేలు కంటపడ్డది. ఆ తోడేలు దాన్ని ఒక్క దెబ్బ కొట్టడం కింద పడిపోయింది, చచ్చిపోయింది. ఇప్పుడు ఆ తోడేళ్ళు దాన్ని తినాలని చూసింది, దీనికి దాహం వేస్తుంది. అరే ఇంతలోకి నేను ఈ దాహం తీర్చుకున్నప్పుడు తిందాంలే, గొంతు ఆరిపోతుంది కదని ఆ దారిలో ఒక నక్క కనిపించిందంట. అంటే దీనికి కాపలా పెట్టేదానికి, అంటే ఈ లోపల ఎవరన్నా తీసుకుని వెళ్తే దీన్నే నాకు ఆహారం పోతుంది కదని ఆ తోడేలు నక్కని పిలిచి, నక్క నాకు కొంచెం సహాయం చేస్తావంటే ఓకే చేస్తానండి. ఏం లేదు, ఈ కుందేలుకి నేను వేటాడి చంపాను, దీన్ని తిందామంటే దాహమే వస్తుంది, నేను ఆ చెరువులోకి వెళ్ళి నీళ్లు తాగి తర్వాత వచ్చి దీన్ని ఏం చేస్తాను తింటాను, అప్పుడు దాకా నువ్వు దీన్ని కనిపెట్టుకో ఉండు అని చెప్పిందంట. సరే అని ఇది చెరువులోకి వెళ్ళింది. నక్కేమో ఎక్కడుంది, కుందేలు పిల్ల దగ్గర కూర్చుంది. ఎల్లు వచ్చేలేక చెరువులోకి వెళ్ళి తోడేలు నీళ్లు తాగొచ్చేలేకే ఈ కుందేలు చూసేలేకే కుందేలుకి ఒక చెవు లేదంట. ఏం లేదు, చెవి లేదు. చెవి లేకపోయేసరికి ఇది ఎవరి మీద గొడవ వేస్తుంది, ఇప్పుడు నక్క మీదకి వెళ్ళింది. నేను వెళ్ళేటప్పుడు 2 చెవులు ఉన్నాయి కదా, దీనికి చెవి ఎటపోయింది అని అడిగింది అన్నమాట. నువ్వు తినేసావు దీని చెవు అంటే, నేను తినలేదురా బాబు, నేను ఇక్కడే కూర్చున్నా మెదలకుంటా కదలకుంటా, నువ్వు నన్నెందుకు అనుమానిస్తావు అన్నదంట నక్క. వీటి రెండిట్లకి ఏమైంది, ఇప్పుడు గొడవ అయిపోయింది, పెద్ద గొడవ అయిపోయింది. తోడేలు కొట్టలేకపోతుంది, నక్క కొట్టలే, ఇద్దరు సరి సమానంగా పోట్లాడుకుంటుంటే అలసిపోయి పక్కన కూర్చొని దీనికోసం మనం ఎందుకు పోట్లాడటము, అసలు దీనికి చెవు ఉందో లేదా ఎవరు చెప్పాలి మనకు, వాళ్ళ అమ్మ చెప్పాలి. వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దామని ఆ కుందేలను చంపిన పిల్లని తీసుకుని తల్లి దగ్గరికి వెళ్ళారంట. ఎవరు, తోడేలు నక్క. ఆడు వెళ్ళి ఆ పెద్ద తల్లి చూసింది, పాపము దాన్ని గుండెలు తడుక్కోపోయి, అయ్యో నా మాట వినకుండా అది గీసిన గీత దాటి వెళ్ళిపోయింది, చచ్చిపోయినట్టుంది, ఇంకేం చేయలేను నేనని మౌనంగా ఉన్నప్పుడు ఆ తోడేలు నక్కొచ్చి, ఏమ్మా ఇది నీ పిల్లేనా అంట. నా పిల్లేనయ్యా. సరేగాని దీనికి 2 చెవులు ఉన్నాయా లేవా, చెవులు ఉన్నాయా లేవా అన్నదంట. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఆ పెద్ద కుందేలు, దానికి చెవులుంటే నేను చెప్పిన మాట దానికి ఎందుకు అర్థం కాలేదు అన్నదంట. అర్థమైంది నా మాటల, దానికి చెవులుంటే నేను చెప్పిన మాట ఎందుకు దానికి అర్థం కాదు, నేను దాటొద్దన్నా అది ఎందుకు దాటపడుతుంది. ఇప్పుడు మీకేం అర్థమైంది, ఏం అర్థమైంది,
అంటే శరీర సంబంధమైన చెవుల గురించి కాదు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ మాట్లాడినా వాక్యం చెప్పిన ఆయన ఏమన్నాడు? చెవులు కలిగిన వాడు వినుగాక. ఏమన్నాడు? ఇప్పుడు మీకు కూడా అదే చెప్తున్నా, చెవులు కలిగిన వాడు వినుగాక. అంటే ఏమేమంటున్నాడు? దేవుని వాక్యం వినాలే. దేవుని వాక్యం ఏంటి అంటే నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అది. ఏది నీ ఆత్మను రక్షించలేదు? రేపు ఉగ్రతలోంచి, అగ్ని జ్వాలలోంచి, నరకంలోంచి ఒక్క దేవుని మాటకే ఉంది దాని శక్తి. కాబట్టి ఆ మాటలు నువ్వు ఎంత బాగింటావో, ఎంత లోతుకి ఎదగతావో అంత దేవుడు నిన్ను గణపరుస్తాడు, అంత నిత్య జీవంలో నిన్ను హెచ్చిస్తాడట. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీకు దేవుడు మనకు అర్థం అవ్వాలంటే, దేవుని అంతరంగం మనకు అర్థం అవ్వాలంటే మనము బాగా వినాలి. దేని గురించి? దేవుని గురించి. బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, ఆహారాన్ని రుచి చూసినట్లు నాలుక ఇచ్చాడంట, మాటల్ని పరీక్షించుటకు చెవులు ఇచ్చాడంట. ఒక ఆవిడ అన్నది, అమ్మ దేవుని మాటలు చెప్తాను వింటావా అంటే, సార్ నాకు చదువులే సార్ అంటే, భలే నేర్చుకోన్నారు ఈ దినాల్లో. ఎట్లా చెప్పి తప్పించుకోవాలో పాస్టర్ వాక్యం చెప్తానంటే తప్పించుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నాకు చదువులే సార్, నేను బైబిల్ చదివేదన్నా, మీరు చెప్పేది నాకేం అర్థం అవుతాయి అన్నదంట. అప్పుడు అమ్మా నేను పోయిన నెలలో నీ దగ్గర ఎంత తీసుకున్నాను అని చెప్పి ఆయన ఏదో అప్పు తీసుకుంటాం దగ్గర ఒక 10,000 రూపాయలు తగ్గించి ₹1,00,000 90,000 ఇచ్చాడంట చేతిలో. 90,000 తీసుకుని నేనేం చేయాలా? పాస్టర్ ఇచ్చేళ్ళే ₹1,00,000 ఉంటది అనుకోవాలి కదా. పాస్టర్ కూడా నమ్మలా. సార్ అని చెప్పి లెక్కేసుకుంటారని చెప్పి మొత్తం లెక్కేసి, సార్ దీంట్లో 10,000 తక్కువ ఉంది సార్ అన్నదంట. అప్పుడు ఈయనేమని అంటాడు? అమ్మా ఈ డబ్బు దగ్గర ఉండే జ్ఞానము దేవుని వాక్యం దగ్గర ఎందుకు లేదు నీకు? డబ్బు దగ్గర అయితే చదువులేదు సార్ అందు. అర్థమైందా? దేవుని వాక్యం దగ్గరకు వచ్చేలేక నాకేం చదువు వచ్చి సార్, నాకేం అర్థం అవుతుంది? నీకు అర్థం కాదనే అర్థమయ్యే సేవకులను తీసుకుని వచ్చి పెట్టి చెవులు ఇచ్చి వినమన్నాడు. నేనేమన్నా పని చేయమన్నాడా? వినండి. దేన్ని? దేవుని వాక్యాన్ని వినండి అన్నాడు. అది కూడా వినలేమా? కానీ ఒక కలెక్టర్ గారు మాట్లాడుతుంటే ఎంత భయంతో వింటాము. అర్థమైందా? ఒక ముఖ్యమంత్రి నిన్ను పిలిచినప్పుడు ఆయన మాటలు వినేదానికి ఎంత ఎగబడతాము. ఒక ప్రధానమంత్రి వస్తే ఇంకా అమ్మో ఆయన మాటలు అని వింటాం కదా. మరి మన దేవుడు ఎవరు? ప్రధానమంత్రియా? ఎవరు మన దేవుడు? 3 లోకాలను కలిగించి దాన్ని వేలుతున్నటువంటి, లోకాలు కలిగించినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మాట వినవాళ్ళు, ఆయనకి భయపడవా? అందుకనే నేను ఈ రోజున మాట వినాలి. ఎవరు మాట వినాలి? దేవుని మాట వింటే నిత్య జీవం వెళ్తావు. ఆ మాటలు చెప్పేదానికే నేను ఇక్కడికి వచ్చున్నాను అన్నమాట. రేలరా గమనించాలి. ఇప్పుడు నేను ఒక వాక్యాన్ని చదివిస్తానండి మీకు. ఆ వాక్యాన్ని చదువుకుని మనం కొన్ని మాటలు చెప్పుకొని ముగించుకుందాం. గమనించండి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనం నుంచి 19 దాకా చదువుకుందామండి. వినాలి. కీర్తనల గ్రంథంలో 33వ కీర్తన ఉంది. దావీదు గారు దాన్ని రాసి పాడాడు. దాన్ని కీర్తనలు అంటే పాటలు. 16 నుంచి 17, 18, 19. ఏ రాజును చూడండి, గమనించండి. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడుడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకోలేడు. రక్షించుటకు గుర్రం అక్కడికి రాదు, అది దాని విశేష బలము చేత మనిషిని తప్పించలేదు. మన ప్రాణాన్ని మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల, భయభక్తులు గల వారి మీద
ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది ఏమంటుంది నిలుచుచున్నది నిలుచుచున్నది. ఇప్పుడు మీకు ఈ వాక్యంలో ఏం అర్థమైందో నాకు తెలీదు. అర్థమైందా? చదివింది ఏమన్నా అర్థమైందా? అర్థమైందా? ఒక రాజరికాన్ని గురించి దావీదు గారు ప్రస్తాపిస్తున్నాడు. ఆడ రాజు, ఆ రాజుకు ఆయన రక్షించబడాలంటే ఆ రాజు చుట్టూ ఎవరు ఉంటారంటే సైన్యం ఉంటది, బొట్టులు ఉంటారు, సైనికులు ఉంటారు. అంతేకాకుండా ఆ రాజు చుట్టూ వీరులు ఉంటారు, ఎన్ని చుట్టూ వీరులు ఉంటారు, ధీరులు ఉంటారు. అలాగే రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఇంకేముంటాయి రాజుని కాపాడేదానికి వీళ్ళుంటారు. అవునా? అయితే వాక్యం ఏమంటుందంటే ఏ రాజైనా సరే రక్షించబడాలనుకుంటే సైన్యం చేత రక్షించబడలేడు. ఎంత సైన్యం ఉన్నా సరే అతను భూమి మీద రక్షించబడతాడని గ్యారెంటీ లేదు. అర్థమైందా? ఏ వీరుడును నాకు కంద బలం ఉంది, నాకు గొప్ప బలం ఉంది, నేను 6 అడుగుల మనిషిని అనే వాళ్ళు ఏ వీరుడైనా సరే అతనుకున్న బలం చేత వాడు రేపు తప్పించుకోలేడు. ఏదైనా ఉగ్రత వచ్చినప్పుడు గుర్రము దాని విశేష బలం చేత మనిషిని కాపాడలేదు. అర్థమైందా? అర్థమవుతుందా? రాజు గురించి చెప్తున్నాడు. అయితే కరువులో వాళ్ళని కాపాడుటకు, పోషించుటకు, తర్వాత ఏముందాడా వాళ్ళని సజీవులుగా కాపాడుటకు కరువులో యెహోవా అంటే దేవుడి దృష్టి అంట ఆయన ఎందుకు భయపడుతూ ఉంటారే, భయము భక్తి కలిగి ఉంటారే, ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదను నిలుచుచున్నది అన్నాడు. ప్రియులారా, దేవుని మాటలు ఎంత విలువైనవంటే, ఎంత గొప్పవంటే, ఒక ఆయన మాటలు ఎంత బలపరుస్తాయంటే, ఎంత ధైర్యం ఇస్తాయంటే, అసలు ఆ మాటల కోసము మన జీవితం, ఆ మాటలు ఏంటంటే మన ప్రాణాలు తెప్పరెళ్ళాలి అనిపిస్తుంది. ఒక్కోసారి మారాలి అనిపించాలి, బ్రతకాలి దేవుని కోసం అనిపించాలి. నా జీవితంలో ఇది సరిపోదేమో, ఈ జీవితంలో సరిదిద్దుకునేదానికి నా జీవితాన్ని ఈ మాటలను బట్టి అనిపించాలి. ఒక రాజు దేని మీద ఆధారపడతాడు అంటే ఈయన చెప్తున్నాడు, ఒక రాజు దేని మీద ఆధారపడి నాకేంటి, సైన్యం ఉంది, నన్ను కాపాడేస్తారు అనుకుంటున్నాడు. ఒక వీరుడు నాకేంటి, కండ బలం ఉంది, నాకు బలం ఉంది, ఈ బలం చేత నేను తప్పించుకుంటాను దేన్నైనా అని అనుకుంటే పొరపాటు. గుర్రపు రవదాలున్నా, ఆయుధాలున్నా నువ్వు రేపు తప్పించుకుంటావనే గ్యారెంటీ లేదు. అర్థమైందా? ఏమంటున్నాడంటే ఒక రాజు తన సైన్యం చేత కాపాడబడతాడు అనే అనుకుంటే పొరపాటు. ఏమ్మా, అర్థమైంది మీకు? ఇప్పుడు పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ముఖ్యమంత్రి. ఆయన చుట్టూ ఎంతమంది ఉంటారు ఆయన్ని కాపాడేదానికి? చెప్పండి. 10 మంది జెడ్ కేటగిరీ ఉంటది. జెడ్ కేటగిరీ అంటే వాళ్ళు 10 మంది ఆయన చుట్టూ ఉంటారు. ఒక్క సెక్యూరిటీ గార్డే 100 మందికి సమాధానం చెప్తాడంటే 1000 మందిని కొట్టేస్తారు 10 మంది కలిసి. అర్థమైందా? ఈ చీఫ్ మినిస్టర్కే ఇంతమంది ఉంటే ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధాన మంత్రికి ఎంతమంది? ఆయనకి ఎస్పీజీ కమాండో అనేది ఒక ఉంటది. ఆయనకి ఆయన తిరిగే కారే ఎన్నో కోట్ల రూపాయలు. దాంట్లో కూర్చుంటే ఏ మిషన్ కన్నా పెట్టి దాన్ని పేల్చిన కానీ వెళ్ళదు. ఎంత పెద్ద బాంబు ఆయన కింద పెట్టి ఆ కారు కింద పేల్చినా ఆ కారులో ఉండే మనకి సేఫ్గా ఉంటాడు. అంత కెపాసిటీ కలిగినాడు. కానీ ఇంత పరికరాలున్నా, ఇంతమంది గన్మెన్స్ ఉన్నా, దేవుడు ఈ రోజు వద్దు ఈ మనిషి భూమి ఉందంటే ఎంతమంది ఉన్నా కానీ ఆపుతారా? అదే చెప్తున్నాడు, ఒక రాజు తన సైన్య బలం చేత కాపాడబడతాడంటే అది పొరపాటు. ఒక వీరుడు తనకున్న బలం చేత తప్పించబడతాడు వచ్చే ఉగ్రత నుంచి అనేది పొరపాటు.
అర్థమవుతుందా? గుర్రాలు అపాయం వచ్చినప్పుడు అక్కడికి రావు, ఆ రోజు కాపాలు లేవు. అయితే కరువులో మాత్రము తన పిల్లల్ని సజీవులుగా కాపాడేదానికి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన దృష్టి ఉంటదంట. దేవుడు ఎప్పుడు వాళ్ళని చూస్తూనే ఉంటాడంట. కరువు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, రాజుకి సైన్యం ఉంది, వీరులు ఉన్నారు, గుర్రపు రౌతులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, ఓకే. ఆ ప్రాంతానికి కరువు వచ్చింది అనుకోండి, ఆ కరువులో వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలంటేనే, వీరులు సైన్యం వెళ్ళాలంటేనే ఏం కావాలి వాళ్ళకి? ముఖ్యంగా ఆహారం ఉండాలి, అంతేనా? కరువు వచ్చింది అనుకోండి, ఆ కరువులో వాళ్ళకి ఆహారం లేదు, ఇంక వీళ్ళేం పోయి యుద్ధం చేస్తారు. ఈరులు అనే వాళ్ళు కూడా ఆహారం లేకపోతే ఏమైపోతారు? జీరోలు అయిపోతారు, అంతేనా? ఏమన్నా అర్థమవుతుందా? అందుకని కరువును కాపాడుటకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు మాత్రమే కాపాడతాడంట. ఎవరైనా దేవుడి ప్రియులారా, ఒకసారి మళ్ళా చదువుకుందాం 18-19 వచనాలు కీర్తనల గ్రంథంలో ఏం చెప్పబడుతుంది. 33-18-19 వచనాలు చదువుకుందాం. వారి ప్రాణాన్ని నుండి తప్పించుటకును, ఏంది? మరణము నుండి తప్పించుటకును, కరువును వాళ్ళని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి అట ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల, ఆయన కృప కనిపెట్టేవారు ఎడల వారి మీద నిలుచుచున్నది అన్నాడు. నీ మరణం, నీ కరువు తప్పించబడాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు మాత్రమే తప్పిస్తాడంట. ఆయన నువ్వు ఎంత మందినైనా కాపలా పెట్టుకో, దేవుడు వద్దు వీళ్ళని ఇంక తీసేయాలనుకుంటే ఎవ్వరు నేను ఆ రోజు ఆపలేరు, అంతే. కానీ దేవుడు ఎవరిని కాపాడుతానంటున్నాడంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే కాపాడుతానంటున్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే వాళ్ళని కాపాడతాడంట దేవుడు. ఇక్కడ ఏం జరిగింది? ఇది ఏ రాజుకి ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి అని మనం ఆలోచిస్తూ వస్తే, ఆహాబు రాజు అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన గురించి రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే అర్థమవుతుంది. ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు, ఆయన గురించి చదువుకుందాం. చూడండి ఒకసారి, చదవండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అంటే దైవజనుడు అండి, పాస్టర్ గారు ఆ ప్రాంతాలలో. అహాబు నద్దకు వచ్చి, అహాబు అంటే ఇశ్రాయేలీల మీద రాజుగా ఉన్నాడు అహాబు రాజు ఆ రోజుల్లో. ఎవరి సన్నిధిని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవడు? ఏలియా పాస్టర్ గారు వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవం తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఎందుకు జరిగింది? ఏమన్నా ఇప్పుడు ఒక దైవ సేవకుడు ఆ రోజుల్లో ప్రవక్తలకు ఉన్నటువంటి ఆధిపత్యం ఏంటంటే, ఎంత పెద్ద రాజునైనా దేవుని మాటలతో గద్దించేవాళ్ళు. ఈ రోజు మనం గద్దిస్తే వింటారా అధికారులు? వింటారా? కానీ ఆ రోజుల్లో ఏలియా గారు, పాస్టర్ గారు రాజు సమూహంకి వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోయారు దైవ సేవకులు. ఇప్పుడైతే ఒక మంత్రిని కలిసేదానికి పోతే ఎవరు వచ్చారు? అవునా, పాస్టర్ వచ్చాడా, కాసేపు వెయిట్ చేయమని చెప్పండి, అక్కడ కూర్చోమని చెప్పండి అంటున్నారు. కానీ ఆ రోజుల్లో ప్రవక్తలకు ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, రాజులతో సైతం దేవుని మాటలకు గద్దించి లోపరిచేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళారు, అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఏలియా గారు ఏమంటున్నాడు తెలుసా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? రాజుని అడుగుతున్నాడు, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? నీ మనస్సు దేని మీద ఉంది అసలు?
అంటే ఒక రాజుకి దేని మీద ఉంటది మనసు చెప్పండి? దేవుని మీద ఉంటదా? రాజుకి దేవుని మీద ఉంటదా మనసు? ఆలోచన ఉంటదా? ఏముంటది ఆయనకి ఎప్పుడు? నాకు ఎంతమంది సైన్యం ఉందో తెలుసా, నాకు ఎంతమంది వీరులు ఉన్నారు తెలుసా, నాకు ఎన్ని గుర్రాలు ఉన్నాయి, నాకు ఎన్ని రథాలు ఉన్నాయి, నాకు ఎన్ని కత్తులు ఉన్నాయి, ఎన్ని బల్లాలు ఉన్నాయి, ఎంత గజబలం, ఎంత జనబలం ఉందో నాకు అని దాని మీద ఉంటది. కానీ దేవుని మీద వీళ్ళ మనసు ఎప్పుడు ఉంటదా? కానీ ధనవంతులకైనా ఉంటదా? దేవుడి మీద, దేవుని గురించి ఆలోచిస్తామంటారా? అధికారులకు ఉంటదా? మంత్రులకు ఉంటదా? ఉండదు. దేవుని మీద ఉండదు. వీళ్ళ మనసు అంతా ఏంటంటే, నాకు ఎంతమంది సైనికులు ఉన్నారు నా చుట్టూ, నాకు ఎన్ని ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది, ఎవరు బలాలు ఎంత, ఏం జరుగుతుంది, ఎవరు బలం ఎంత, మీ దేశం బలం ఎంత, మాకు ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి, మాకు ఎంతమంది సైన్యం ఉన్నారు, మాకు ఎన్ని క్షిపణులు ఉన్నాయి, మాకు ఎన్ని మరి సిప్పులు ఉన్నాయి, యుద్ధ నౌకలు ఉన్నాయి, వీటి మీద మాట్లాడుకుంటారు. అంతే కదా? అప్పుడు కూడా ఇశ్రాయేలీయుల మీద రాజు అహాబు రాజు ఎలా ఉన్నాడంటే, నాకు వీరులు ఉన్నారు, సైన్యం ఉంది, నాకేంది, నేను కాపాడబడతాను అనుకుంటున్నప్పుడు దైవజనుడు వెళ్ళిపోయాడు. నువ్వేమనుకుంటున్నావు అసలు? నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవం తోడు. ఏంటది? నీవు దేవుడంటే నీకు లెక్క లేదు, దేవుడంటే నీకు భయం లేదు, దేవుడు ఉన్నాడనే దానికంటే కూడా నాకు సైన్యం ఉంది, నాకు గుర్రాలు ఉన్నాయి, నాకు వీరులు ఉన్నాయి అనే ఆలోచన తప్ప ఏ రోజైనా దేవుని కోసం బతుకుతామని నువ్వు అనుకుంటున్నావా? ఏ రోజైనా దేవుని మాట వినాలి అని నువ్వు ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా? ఏ రోజైనా ప్రజల్ని దేవుని వైపు తిరగండి, ప్రార్థనలు చేయండి అని ఏ రోజన్నా అంటావా నువ్వు? అనలేదు. వింటున్నారమ్మా? వింటున్నారా? వినాలి. నా వైపు చూడండి ఒకసారి. ఈ రాజు ఆయన మనసు అంతా లోకంలో ఉన్న వాళ్ళు కాపాడేస్తారు అనుకుంటున్నాడు. అందుకని ఏలియా గారు ఆయనకి బుద్ధి వచ్చేదానికి వెళ్ళి, నువ్వెప్పుడు దేవుడికి భయపడేవాడు కాదు, దేవుని కోసం బతకతానే అనేవాడు కాదు, ప్రజలకు కూడా దేవుని కోసం బ్రతికించాలి అని నీకు లేదు. కాబట్టి నేను ఎవరి సన్నిధిలో నిలబడున్నాను, ఆ దేవుడు జీవం తోడు. నీ రాజ్యంలో వర్షం పడదు, మంచు కూడా పడదు అన్నాడు. ఏమైంది? ఏం చెప్పాడు? మంచు కురిసినా పంటలు పండుతాయి అంటే పండుతాయి కొన్ని పంటలు, బతికేస్తే మరి వీళ్ళకి జ్ఞానోదయం ఎలా అవుతుంది? అవదు కదా. అందుకని మంచు కూడా పడదని చెప్పాడు. అంట నీ ఆలోచన అంతా లోకం వైపు తప్ప దేవుడు ఉన్నాడు, ఆయన కోసం బతకాలని లేవే నువ్వు. అందుకని ఆయన్ని గద్దించాడు. ఏం చెప్పాడు? వర్షమైనను మంచు అయినను పడకపోతే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? వర్షం పడకపోతే పంటలు పండవుగా, పచ్చిక మొలవదుగా, ఏ చెట్టు కూడా ఎండిపోవాల్సిందే కదా. అప్పుడు ఏమొచ్చినట్టాడా? కరువు వస్తుంది. ఎందుకో ఇతనికి బుద్ధి రావాలని. అంటే దేవుడి గురించి ఆలోచన కంటే సైన్యం మీద, గుర్రాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ కాపాడే దేవుడు అనుకోవటం లేదు నువ్వు. ఒకసారి ఈ కీర్తన రాసినటువంటి దావీదు గారు, అర్థమవుతుందా? దావీదు గారు ఏం చేశారు తెలుసా? ఒకసారి యవాబు అనే సైన్య అధ్యక్షుడిని పిలిచి, యవాబు, మన సైన్యం ఎంత ఉందో ఒకసారి లెక్క కట్టు అన్నాడు. అని ఎవరు? దావీదు మహారాజు. ఏమని చెప్పాడు? సైన్యం లెక్క పెట్టు అన్నాడంట. సరే లెక్క పెట్టేదానికి పోయినప్పుడు దీనికి దేవుడు దానికి సీరియస్ అయ్యాడు. ఎవరి మీద? వింటున్నారా? ఒకసారి దేవునికి అందరూ స్తోత్రాలు చెప్పండి. చాలే. ఒకసారి నిద్ర వచ్చే వాళ్ళు కూడా చెప్పండి, లేదా పని ఆపేయండి అయినా వాళ్ళు కూడా చెప్పండి. చాలు ఆపేయండి అని అనలేదు. సరే ఏమండి అయితే ఒక కొద్ది నిమిషాలే
చాలా బాగుంటాయి దేవుని మాటలు. దేవుని మాటలు ఎలాంటివంటే, ఎలా మనం ఆధారపడాలంటే, ఒక తల్లి మీద బిడ్డ ఎలాగైతే ఆధారపడతాడో మనం కూడా దేవుని మాటల మీద, దేవుని మీద అంత ఆధారపడాలి. అంత ఆశ ఉండాలి దేవుని మాటల మీద. అప్పుడే మనం లోతుల్లోకి ఎదగతాం. మీకు లేదా దేవుని వాక్యంలో లోతుకి ఎదగాలని లేదా? అయితే ఏనండి, బాగా ఏనండి, ఓకేనా? దావీదు గారు సైన్య అధ్యక్షుని పిలిచి సైన్యం ఎంత ఉందో లెక్క పెట్టమంటే దానికి తప్పండి. సైన్యాన్ని రాజు లెక్క పెట్టుకుంటే తప్పలేదు కదా. మరి దేవుడు సీరియస్ అయ్యాడు దానికి. ఎందుకు అయ్యాడు అంటే ఒకటే మాట, నువ్వెక్కడికి యుద్ధానికి పోయినా, నువ్వు ఏ ప్రాంతాల్లో ఉన్నా, నువ్వేమి చేసినా నీకు జయం ఇచ్చింది ఎవరు? నీ సైన్యమా నేనా? చెప్పాలా? ఎవరు? దేవుడు ఇచ్చాడు. నీ సైన్యం ఇచ్చిందా? నీ వాళ్ళు ఇచ్చారా? నీ బంధువులు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? కాపాడింది ఎవరు నిన్ను? అది విజయ పదంగా నడిపించింది ఎవరు నిన్ను? నేనున్నాను నీ వెనకనే దానికంటే కూడా నీ మనసు ఎవరి మీదకి వెళ్ళిపోయింది? నాకు బంధు బలం ఎక్కువ, వీళ్ళందరూ వచ్చి నన్ను కాపాడేస్తారు. నీ బంధువులు నీ చుట్టూ పుడుకున్నా సరే, నీ ప్రాణం పోయేటప్పుడు ఎవరికి తెలియకుండా పోతాడు. దేవుడు అనుకోకపోతే, నేను కాపాడాలనుకోకపోతే, నేను కాపాడుతున్నాను అనే దానికంటే కూడా నీ మనసు, నాకు సైన్యం ఉంది, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వల్ల నువ్వు గెలిచావా? నా వల్ల గెలిచావా? ఏంటి మనుషులు మన వెనక ఎంతమంది ఉంటే మనుషులేనండి. నాసిక రంధ్రాల్లో ఊపి రాగితే చచ్చిపోయే మనిషి 1,00,000 మంది నీ వెనక ఉండని జయం వస్తుంది అనుకుంటున్నావు? నువ్వు ఒక్కడే ఒక పక్క నిలబడు. నీ వెనక దేవుడు ఒక్కడే నిలబడితే చాలా 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 1,00,000 మంది ఒకవైపు వెళ్ళిపోయి నా వైపు ఉండేది దేవుడు ఒక్కడే అని అంటే ఎవరికి జయం వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఎవరికి వస్తుంది జయము? ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు, నీ వెనకుండే బంధు బలం కాదు, నీ పక్కనుండే మనుషుల బలం కాదు, నీకున్న డబ్బు బలం కాదు, నీకున్నటువంటి లోక అధికారులు అండ కాదు, నేనుండాలి నువ్వు జయించాలంటే అంటున్నాడు దేవుడు. ఎవరు ఉండాలి? ఎవరు నిన్న నీ మనసు ఉండాలి? ఎవరి గురించి ఆలోచన ఉండాలి నీలో? దేవుడి గురించి ఆలోచన తలంపులలో మెదలాలి. ఏదో ఉందిలే నేను జయిస్తాను అనుకుంటే నీ పొరపాటు. వేల లక్షల మంది ఒకవైపు వెళ్ళిపోయారు, నోవాహు ఒక్కడే నిలబడ్డాడు. ఎవరిని కాపాడాడు దేవుడు? నోవాహు ఒక్కడనే ఏం చేశాడంట? కాపాడాడంట. ఆయన కాపాడాడంట. కాబట్టి 1,00,000 మంది ఒకవైపు ఉన్నా నువ్వు ఒక్కడవే నిలబడి నీ వెనక దేవుడు ఉంటే చాలు, జయం నీదే. జయం నీదే. దేవుణ్ణి వెనక్కి పెట్టుకో. మనిషిని కాదు, అధికారిని కాదు, డబ్బులు కాదు, దేవుడు ఒక్కడు ఉంటే నీకు జయప్రదమైన జీవితమే. నువ్వు జయిస్తూనే ఉంటావు ప్రియులారా. దేవుడు అంత గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో చేస్తాడు. అలాగే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇక్కడ ఎవరిని కాపాడతాడంటే దేవుడు అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని, ఆయన కృప కొరకు ఎదురు చూసేవాళ్ళని. ఎప్పుడు చూసినా దేవుడు 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 అనే పదం మనలోకి వస్తూనే ఉంటదా? ఎప్పుడు చూసినా ప్రార్థన 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 అని వెళ్తూనే ఉంటారా? వెళ్తారా? వెళ్ళరా? మీరు వస్తారా? ప్రార్థన పెడితే పాస్టర్ గారికి పరీక్ష పెడతారా? వస్తారా? రారా అని వస్తారా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. కరువులో వాళ్ళని కాపాడాలంటే ఎవరు చెప్పండి? దేవుడు కాపాడాలండి. అందుకని ఆయన అన్నాడు, కరువులో వాళ్ళ ప్రాణాలను తప్పించుటకు, సజీవులుగా వాళ్ళని కాపాడుటకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వాళ్ళు కాపాడతాడు. అర్థమవుతుందా? ఒక దినం ఉగ్రత వచ్చింది అనుకోండి, దేవుని దగ్గర నుంచే వచ్చింది ఉగ్రత. ఎవరికి? దావీదుకే వచ్చింది. దేవుని దగ్గర నుంచి వచ్చింది ఉగ్రత. ఎవరు తప్పిస్తాడు? దేవుని దగ్గర నుంచి వస్తే ఉగ్రత. నేను ఈ రోజు తీసేస్తాను భూమి మీద అంటే ఎవరి దగ్గర పోయి నువ్వు దాకో, ఎక్కడైనా దాకో. దేవుడి దగ్గర నుంచి ఎవరన్నా కాపాడతాడు? పోనీ అపవాదన్నా కాపాడతాడా? వాడు అసలు రాడు దేవుడు ఉంటే అక్కడికి.
దేవుని దగ్గర నుంచి ఉగ్రత వస్తే దేవుడికి అప్పు చెప్పుకున్నాడంట. ఎవరైనా దావీదు, అయ్యా ఎవరో చేతులు ఎందుకు పడతాను, నీ చేతులతోనే చంపి అన్నాడంట. అప్పుడు దేవుడు కనికరించాడు ఆయన. ఒకసారి ఇక్కడ చెప్పబడిన మాటలు కూడా ఏంటంటే, మనము ఏం చదువుకుంటున్నామంటే, అహాబు రాజుకి వార్నింగ్ ఇచ్చాడు సేవకుడు, నువ్వు దేవుడి కోసం బ్రతకుండా నీ ప్రజల్ని దేవుడి వైపు తిప్పకుండా నువ్వు వేదాల కొరకు ఆలోచన చేస్తున్నావు కాబట్టి నీ రాజ్యంలోనికి కరువు వస్తుంది, నీళ్లు ఉండవు, పంటలు పండవు, పచ్చిక మలవదు, మంచు కూడా కొరవదు నీకు అని ఏలియా గారు ఎవరికి చెప్పాడు? అహాబు రాజుకి చెప్పాడు. వాడిని ఇచ్చాడు రాజుకి. వాళ్ళరా రాజుకు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం జరిగిందంటే 3.5 సంవత్సరం ఆకాశం నుంచి చిన్న చినుకు కూడా పడలేదు. ఏమైపోతుంది? ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని దాచిపెట్టుకున్నా కొద్ది రోజులకి అయిపోద్ది. ఇప్పుడు అంతఃపురంలో ఆహారం లేదు, గేదెలకి పచ్చిక లేదు, తాగేదానికి నీళ్లు లేవు అని అల్లాడిపోతున్నారంట. మరి అదే ప్రాంతంలో కదా ఈ దైవజనుడు ఉండేది. ఎవరైనా ఏలియా గారే కదా చెప్పింది, ఆయన ఆ ప్రాంతంలోనే కదా ఉండేది. మరి ఆయన పరిస్థితి ఏంది కరువు వస్తే? చదవండి, 3వ వచనం నుంచి చదవండి, 17వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? రాజు ఆయనకు వార్నింగ్ ఇచ్చేసిన తర్వాత దేవుడు వాక్కు ఆయన ప్రత్యక్షమై ఏం చెప్తుంది ఏలియాకి? నీవు ఇచ్చటి నుండి నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి వైపునికి పోయి యోర్దానునకు యోర్దానునకు కెరీతు కేరేతు వాగు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నువ్వు త్రాగు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, అదే ప్రాంతంలో కరువు వచ్చింది, అదే ప్రాంతంలో ఎవరికి ఆహారం లేదు, నీళ్లు లేవు. కానీ ఏలియాకు మాత్రం ఏముందంట? కేరేతు వాగు దగ్గరికి వెళ్ళిపో, నువ్వు అక్కడ వాగు నీళ్లు తాగు, నీకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కాకోలం వస్తాయి, నీకు పంపిస్తారు. నా కోసం బ్రతికే నీకు ఆహారం దొరికింది. వాళ్ళకి కరువు, ఎవరికి? నా కోసం బ్రతకలేని కరువు, దేవుని గురించి ఆలోచించిన వాళ్ళకి కరువు. నువ్వెవరు పని చేస్తున్నావు? నా కొరకు బతుకుతున్నావు. నీకేంది నేను ఆహారం దొక్క? నేనున్నంతకాలం నీకు కాకోలం పంపించి ఏంటయ్యా? కాకలు తెస్తాయా? అవును తెస్తాయి. ఎందుకు తెస్తాయి? ఆయన కోసం బ్రతికితే, ఎవరి కోసం బతికితే? దేవుని కోసం బతికితే కాకలు తెప్పి నీకు పెడతాయి. అన్నము, రొట్టి తర్వాత ఏంది? మాంసం ముక్కలు. ఎంత మంచి ఆహారం పెట్టినాయి కరువులో కూడా. ఎందుకు పెట్టినాయి? చూడండి, దేవుడు మన మీద గాన ప్రేమ చూపిస్తే, దేవుడు మన మీద ఆయన ప్రేమను గాన కురిపిస్తే ఆ ప్రేమకు మనం పంపలేము. ఎందుకు? దేవుడి ప్రేమ ఎలాంటిదంటే కరువులో కూడా నిన్ను క్షేమంగా కాపాడగలదు. అర్థమైపోయిందా? ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు ఏం పేరు అంటే, ఒక రాజు ఉన్నాడు నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్యం అధినేత. ఆయన ఒక రోజు ఉన్నట్టుండి ఉండేవాడు ఉండకొత్త మేడ మీదకి ఎక్కేశాడు. మేడ మీదకి ఎక్కి ఇలా చేతులు చాపి ఏమనుకుంటున్నాడు తెలుసా? నేనేంటి, నా బబులోను సువిశాలమైన ఈ సామ్రాజ్యం ఏంటి, నా కింద ఉన్న రాజులేంటి, నాకు సైన్యం ఏంటి, నాకున్నటువంటి బలం ఏంటి, నాకున్న ధనం ఏంటి అనుకుంటున్నాడంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన్ని, ఓహో నీకు ఈ ఆకారం ఇచ్చినందుకు ఫీల్ అవుతున్నావా అని చెప్పి నువ్వు ఇలా ఆలోచించావంటే నువ్వు గర్వించినోడు అయిపోతావని నిన్ను ఇలా పెడతా కాదు, నిన్ను అడవులోకి తీసుకుపోయి గడ్డి మేపిస్తానన్నాడు దేవుడు ఆయన చేత. గడ్డి మేపించాడండి, గర్వించిన వాడిని గడ్డి మేపించాడు దేవుడు. ఎందుకు చెప్పండి?
అంటే నేను అని నువ్వు ఎప్పుడైతే గర్విస్తావో, నాకు ఇది ఉంది అని ఎప్పుడైతే అనుకుంటావో, నాకు వాళ్ళు ఉన్నారు నువ్వు కాపాడతారని ఎప్పుడు అనుకుంటున్నావో, అప్పుడు నీకు ప్రమాదం ఉంది దేవుని దగ్గర నుంచి. దేవుని ఉగ్రతలోనికి పడిపోతావు. కాబట్టి ఇంకొక ఆయన ఉన్నాడు, గిద్దోన్ అనే ఆయన. అయ్యా, నాకున్నది 300 మందే, వాళ్ళు చూస్తే చీమల పుట్టలు వచ్చినట్టు వచ్చేస్తున్నారు మా మీదకి యుద్ధానికి. దేవుని బిడ్డలు 300 మందే, నేను ఏం చేయగలుగుతాం వాళ్ళని భయపడతా ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు కత్తి తీసుకుని వెళ్ళవలేదు, తుపాకులు తీసుకుని వెళ్ళవలేదు, వాళ్ళ మీదకి భయపడవలేదు, కొండ తీసుకో, కాకడా తీసుకో. ఏం చెప్పాడు దేవుడు? ఆ సైన్యం దగ్గరకు పోయి 300 మందికి చెప్తున్నాడు, కొండ ఒకటి తీసుకో, కాకడా ఒకటి తీసుకో. కాకడా అంటే తెలుసుగా, నొప్పు పెడతారు పుల్లకి, అదే కదా. ఆ కాకడాలు తీసుకోండి, కత్తులు వద్దు, రథాలు వద్దు, గొడవలు ఏమొద్దు, నేనున్నా మీ అక్క, బయలుదేరండి. అయ్యా, వాళ్ళు చూస్తే తండోపతండాల దండులు, వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు, గుర్రాలు గొప్ప అంటే అవన్నీ చూడబాక, నువ్వు కాకడా కుండ తీసుకోపో. ఏం చేయాలా? కాకడా కుండ తీసుకుపోయింటే కాకడా తీసుకుని కుండ బాగా కొట్టండి సాధు. ఏమన్నాడు దేవుడు? కుండ బాగా కొట్టండి మీరు, తర్వాత ఏం జరుగుతుంది నేను చెప్తాను. వీళ్ళు అలాగే కాకడా కుండ తీసుకోపోయి వాళ్ళు నిద్రపోతా ఉంటే వాళ్ళ దగ్గర సఫామని కొట్టారంట. అది పగిలి ఎన్నో పెద్ద యుద్ధం జరిగిపోయింది, మనం చంపేశారని చెప్పి ఆ తండ్రులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయంట. ఒక 300 మందితో కాకడాతో కొండతో నీకు జయమిచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు మాట ఇంత చీపురు పుల్లతో కూడా నువ్వు గెలుస్తావు అంతే. అది దేవుడికి ఉన్నటువంటి కెపాసిటీ. మనం దేవుని గురించి ఆలోచించాం. మనం ముందు ఏం ఎదుర్కొంటాం తెలుసా? ఏదన్నా ఆపద వచ్చినా, అవసరం వచ్చినా దేవుడు ఉన్నాడు దానికంటే కూడా ఎవరినో ఆశ్రయిస్తుంటాం, మనుషులను ఆశ్రయిస్తుంటాం, ఏవేవో ఎత్తుక్కుంటుంటాం. దేవుని దగ్గర నిలబడి, అయ్యా నువ్వు ఉన్నావు కదా, నాకు ఈ యొక్క సమస్య నుంచి విడిపించేది నువ్వు కాకపోతే ఎవరు అనుకోరు. ఆయన ముందు ఆధారపడాలి పిల్లలు. ఇప్పుడు ఈయన ఏలియా గారికి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందండి? ఏం జరిగిందో తెలుసా? అదే ప్రాంతాల్లో ఉన్న ఆయనకి కాకోలములు వచ్చి ఆహారం పెట్టారు. తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు? అది కంటిన్యూషన్ చేయండి, ముగించుకుందాం త్వరగా. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని అటుకు తీసుకుని పూట చేస్తున్నాయి పాపం. తాగునీరు త్రాగుచూ వచ్చాను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీళ్లు కూడా ఎండిపోయినాయి. ఓకే, అప్పుడు ఏం చేయాలి? దైవ సేవకుడు అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యి ఎలా సెలవిచ్చాడు? సీదోను పట్టణ ఈ సీదోను పట్టణంకు సంబంధమైన సారేపోతైన ఊరుకు పో, అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఎదవరాలికి నేను సెలవిచ్చాను అన్నాడు. విధవరాలు అచ్చట చూచి పిలిచి కొంచెం నీళ్ళు ఇస్తావమ్మా అన్నాడంట దైవ సేవకుడు. నీళ్లు తేబోతుండగా మళ్ళా పిలిచి, నాకు కూడా ఒక రొట్టె కూడా కావాలమ్మా, ఆకలేస్తుంది అన్నాడంట. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే, కేరేపు వాటి దగ్గర ఉన్నామన్నాడు, కాకోలను పంపించాడు. ఒకవేళ రొట్లు పంపించాడు, ఈయనకి నీళ్లు లేవు అక్కడ, ఎండిపోయినాయి. అప్పుడు ఆయన మళ్ళా పిలిచంట, దేవుడు నాయనా నువ్వు నా కోసం బతుకుతున్నావు కదా, ఇంకొక బిడ్డ కూడా ఉంది నాకు, నీకు నా కోసం బతికే బిడ్డ. ఆమె సిదోను పట్టణస్థురాలు సరపత గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరానికి ఆజ్ఞాపించను, నిన్ను పోషిస్తాదాన్ని అన్నాడు. ఎవరికి ఆజ్ఞాపించాడంట? ఎవరికి? పేద ఎదవరాలికి. ఎదవరాలే కనిపించింది దేవుడి దృష్టికి. గొప్ప వాళ్ళు లేరు ఆ ప్రాంతంలో సేవకులు చూసుకోమని చెప్పేదానికి. అంటే ఉన్నారు, ఉన్నా వాళ్ళు ఎందుకు పెడతారు? దైవ సేవకులు పిలిచి, రాయ్యా నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇదో కొంచెం ఫోన్ చేసిపోతూ రాయ్యా అని ఎవరు పిలుస్తారా? పిలుస్తారా? మా ఏలేశ్వర పాస్టర్ ఎవరన్నా పిలుస్తున్నారు? మీరు అసలు 5 పిలుస్తున్నారా?
రాయ్యా కొంచెం భోజనం చేసిపోతా అంటారా? అనరా? మంచోళ్ళేనా మీరు? మంచోళ్ళేనా? వెరీ గుడ్ మంచిది. మీ సేవకుడు మీ గురించి సాక్ష్యం చెప్తాడు. దేవుని కృపను బట్టి అందరూ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, సరేపత్ అనే ఊరిలో ఒక ఎదవరాలకి ఆజ్ఞాపించాను వాళ్ళు. ఏం గొప్ప వాళ్ళకి ఎందుకు ఆజ్ఞాపించకూడదు అంటే, గొప్ప వాళ్ళు మనం అనుకుంటాం, పెద్ద పెద్దోళ్ళు అనుకున్న వాళ్ళందరూ మనసులో చిన్నోళ్ళండి. అర్థమైందా? వీళ్ళు పేదోళ్ళు అనే వాళ్ళు మనసులు పెద్దోళ్ళుగా ఉంటారు. అర్థమైందా? ఎంత గొప్పోడు అనేది కాదు దేవుడికి కావాలని దేవుడు చూసేది. ఎన్ని పొలాలు ఉన్నాయి ఏడికి అనేది కాదు, ఎంత డబ్బు ఉంది అనేది కాదు, ఎంత పెద్దగా ఎదిగాడు అనేది కాదు దేవుడు చూసేది. వాడిలో ఉన్న మనస్సు ఎంత మంచిది అనేది మాత్రమే చూస్తాడు. ఇది కావాలి దేవుడికి. వాడు బిల్డింగ్లు కట్టుకొని డబ్బు సంపాదించుకొని పొలాలు కొనుక్కొని కానీ అదంతా చూడ్డు. దేవుడు చూసేది మంచి మనసు ఉండేవాడు కావాలి. గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ మనసు చిన్నది, పేదోడికి పెద్ద మనసు ఉంటుంది తెలుసా. అందుకనే గొప్ప వాళ్ళకి ఆజ్ఞాపించాల దేవుడు ఆ దగ్గర సేవకులను పొమ్మని ఒక విధవరాలకి ఆజ్ఞాపించాడు. విధవరాల దగ్గరికి వెళ్ళాయని అర్థమైందా? అర్థమైంది. జరిగింది అదే. ఎందుకు పోయాడు? విధవరాల దగ్గరికే పోయాడు. లోకస్ వార్త 4వ అధ్యాయము 25, 26 వచ్చిన చదువుకున్న చూడండి, ముగించుకున్న త్వరగా త్వరగా ఏలియా దినములందు అమ్మా. ఏలియా దినములందు ఏలియా దినములందు 3 ఏళ్ళు 6 నెలలు 3 ఏళ్ళు 6 నెలలు అంటే 3.5 సంవత్సరాలు ఆకాశము మూయబడిన దేశమందు అంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాళ్ళు ఉన్నను ఏలియా సీదోనులోని సారేపతని ఊరిలో ఉన్న విధవరాలి వద్దకే గాని ఒక్క విధవరాలి వద్దకే గాని ఎవరి వద్దకు ఏ విధవరాల దగ్గరకు పోలేదు అని అంటారు. ఏమ్మా, అంతమంది విధవరాళ్ళు ఉన్నారు గాని వాళ్ళందరికీ దేవుణ్ణి ప్రేమించి సేవకుని ప్రేమించే మనసు లేదు. దేవుడికి తెలుసు కదా ఎవరి మనసులో ఏముందో. తెలీదా? తెలీదా? కాబట్టి ఒక్క విధవరాల దగ్గరికే బొమ్మనంట. ఆ పక్కన కూడా విధవరాలు ఉంది, దయ చూపించకూడదా? కానీ గొప్ప వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంటికి పంపించకూడదా? ఇక్కడ ఏం జరిగిందంటే ఆ 3.5 సంవత్సరం వరకు ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి విధవరాల దగ్గరికి వెళ్ళట. ఆ విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆమె కట్లు ఏరుకుంటూ ఉంది. ఏలియా గారు వెళ్ళినప్పుడు కరువు వచ్చేస్తుంది, ఊర్లన్నీ కూడా చాలా మంది చచ్చిపోతా ఉన్నారు. ఈ విధవరాలు కూడా కట్లు ఏరుకొని అక్కడికి వచ్చిందంట. ఆమె దగ్గర పోయి, అమ్మా వందనాలమ్మా, నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అన్నాడంట. సరేనయ్యా కొద్దిగా నీళ్లు ఉన్నాయిలే అనుకొని వెళ్ళిందంట. ఇప్పుడు అదే చేయటం మళ్ళీ ఏమన్నాడు, అమ్మమ్మ ఆగమ్మా నీళ్ళే కదమ్మా, నాకు ఆకలి కూడా అవుతుందమ్మా, కొంచెం రొట్టు కూడా పెడతావా, అన్నం పెడతావా అన్నాడంట. ఇప్పుడు ఏం చెప్పింది ఆమె? ఏం చెప్పింది? చదవండి దాన్ని 17వ అధ్యాయంలో కంటిన్యూ వస్తుంది. 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం ఇందాక చదివారు కదా. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా దేవుడు తోడయ్యా, నా దగ్గర తొట్టిలో అంత పిండి ఉంది, బుడ్డిలో చిటికెడు నూనె ఉంది, ఎంత ఉందంట అంటాడా? అయిపోయినాయ్యా, ఇది నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, చిన్న పిల్లాడు ఉన్నాడు, నేను ఇదివరాలని మా ఆయన చనిపోయాడు. నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. ఇప్పుడు చూడండి, విధవరాల దగ్గర ఏముందంట? అంత పిండి ఉంది, అది 2 రొట్టెలు అవుతుందేమో, అంత నూనె ఉంది, ఆమెకు ఒక బిడ్డ ఉన్నారు. ఈ టైంలో వచ్చి ఎవరు పాస్టర్ గారు నాకు కూడా పెట్టంటే పెడతారా? మీరైతే పెడతారా? నాకే లేదంటారా? సేవకుడు వచ్చి కొంచెం నీళ్లు కొంచెం అన్నం ఉంటే బెటర్ అడగరు. కానీ నేను అంటున్నా, అదే పరిస్థితుల్లో ఉండి వచ్చి కొంచెం అన్నం పెడతారా అంటే, కూర ఏం చేయలేదు పాస్టర్ గారు,
అటు నుంచి అట్టాలని అంటారు. మా ఆయనకు కొంచెం ఎత్తిపెట్టాను, చిన్న పిల్లోడు ఉన్నాడు అంటారా? అంటారా? ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటుందంటే పాస్టర్ గారు వెళ్ళి ఏం చెప్పాడు అక్కడ? నాకు ఒక పర్లేదమ్మా, కొంచెం ఉందన్నా కానీ పర్లేదమ్మా నాకు పెట్టి అన్నాడు ఆయన. ఇలాంటప్పుడు ఏమంటారు తెలుసా కొంతమంది అయితే, అరే నాకు మా చిన్న పిల్లోడికి సరిపోదు అంటుంటే ఈ పాస్టర్ ఏంది మమ్మల్ని పట్టుకున్నాడు, పో మేము చర్చికి కూడా రాం అనాలా. నిజంగా అయితే ఏమి నువ్వు అసలు ఇంత కఠినంగా ఉన్నావు? నాయన నా పిల్లోడు, నేను ఏదో రాదు, నేను ఎక్కడికి పోయేది, ఏ ఇంటికి పోయేది అని అనుకుంటా ఆమెమన్నారు చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనేను, భయపడవద్దు, భయపడొద్దమ్మా, పోయి నువ్వు చెప్పినట్టు చేయము. నేను చెప్పినట్టు నువ్వు మాట వినముందో. ఎవరు చెప్పినట్టు? సేవకుడు చెప్పింది. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి, మొదట మాత్రం నీ కొడుకు కాదు, నీకు కాదు, మొదట నాకే ముందు. చిన్న పిల్లాడు ఉన్నాడు కదా, పిల్లాడు కూడా పెట్టనీయటం లేదు. ఎలాంటి పాస్టర్ అనుకుంటదేమో అని అందులో మొదట నాకు ఒక రొటీన్ చేసేయి అన్నాడు. నా యొద్దకు తీసుకొని నా యొద్దకు తీసుకురమ్మన్నాడంట. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోమన్నాడు. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, తొట్టిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనగా అంతటా ఆమె వెళ్ళింది. ఏలియా చెప్పిన మాట అప్పం తీసుకొని వచ్చింది, ఆయన పేటలో పెట్టింది. ఆయన దాన్ని ఎత్తి ప్రార్థన చేసేసాడు. దేవుడా నన్ను ఇక్కడ పంపించావు ఎదవరాల దగ్గరికి, ఈమె దగ్గర ఉండేది ఇదే, ఈమె దగ్గర ఇది తప్ప ఏమి లేదు. కాబట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది? 3.5 సంవత్సరం ఉంది. కరువు పోయే రోజులు రావు. అప్పుడు వరకు ఈ బుడ్డులో ఉన్నటువంటి నూనె తరగకూడదు, ఈ తొట్టులో పిండి అయిపోకూడదు అని ప్రార్థన చేసేసి అయిపోయిందా? ఆమె ఒక అప్పమే వస్తుంది. మళ్ళా చూస్తే దాంట్లో ఏముంది? ఇక 3.5 సంవత్సరాలు ఎవరన్నా చేయగలుగుతారా? ఎవరైనా సాధ్యం అవుతుందా? ఎందుకు జరిగింది అది అంటే ఒక దైవ సేవకుని చేర్చుకొని ఆ పరిస్థితుల్లో కూడా ఉన్న దాంతోనే ఆయన్ను కూడా సహాయం చేయగలిగిన మనస్సు ఆమెకుందనే దేవుడు ఆ ఎదవరాలను ఎన్నుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఏ ఎదవరాలైనా చేర్చుకోదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఈ పరిస్థితుల్లో నా సేవకుడిని చేర్చుకుంటుందా? చేర్చుకోదా? విన్నారా? ఆ మనసు ఎవరుకుందో దాన్ని గమనించే పంపిస్తాడు దేవుడు. ఆయన రావటం వల్ల ఆ కరువు రోజులన్నీ అయిపోయేంత వరకు బుడ్డిలో నూనె తరగలేదు, తొట్టులో పిండి అయిపోలేదు. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని వాళ్ళ పట్ల చేసి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళకి ఆహారము డోకా లేకుండా పోషించిన దేవుడే మన దేవుడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనిషి బతికి బట్ట కట్టాలి ఈ భూమి నుందంటే ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ప్రియులారా, మనము ఈ భూమి నంద మనము జయించాలన్నా, మనము సమస్యల నుంచి బయటపడాలన్నా, చివరికి అపవాది చేతులు వేయించి తప్పించబడాలన్నా, రేపు వస్తున్న నరకమును తప్పించుకోవాలన్నా దేవుడిలో మనం సాగిపోవాలి, దేవునితో కూడా ఉండిపోవాలి ప్రియులరా. కాబట్టి ఈ రోజున దేవుని మాటలు నువ్వు ఏ దాని మీద ఆధారపడతావు ఇది నన్ను జ్ఞాపకం చేసుకో. ఏది నీకు అవసరమో జ్ఞాపకం చేసుకో. ఎవరి గురించి ఆలోచిస్తే ఈ భూమి మీద బ్రతుకుతామో, ఎవరి గురించి ఆలోచిస్తే మనం ప్రాణాలు కాపాడబడతాయో, ఎవరి గురించి ఆలోచిస్తే మరో కరువు లేకుండా క్షేమంగా దేవుడు నడిపిస్తాడో ఆ దేవుడే మన తండ్రి అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.